ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంఘమా, ఈ పునరుద్ధాన దినములో మనమందరం చేరి దేవుని స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికి అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. లైవ్ లో అయినప్పటికీ కూడా మన గృహాల్లో ఉండి మనం దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహింపరచుదాం. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. దయచేసి మీ గృహాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడి బైబిల్ తీసుకొని దేవునికి సన్నిధిలో మీరు దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థనలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా కోరుచున్నాను. మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ అయితే కూడా దయచేసి ఈ ప్రార్థన సమయం వరకు మనం తక్కువ సమయం లైవ్లో కాబట్టి మనము తక్కువ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉన్నాం కనుక మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆయనకి దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలోకి వెళదామా? దేవుని స్తుతిద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, ప్రభు కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా మేము చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృప మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పరమ తండ్రి యేసయ్య, మీరు మా మధ్యలో ఉండండి తండ్రి. నాయన, మరి కుటుంబాలుగా సంఘముగా ఐక్యతతో మేము మిమ్మల్ని స్తుతించబోచుండగా మీరు మా మధ్యలో ఉండండి ప్రభు. మీకు స్తోత్రం. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం ప్రభు, మీరు స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నాయన, ఆది నుంచి అంతవరకు మీరే ఆధిపత్యం వహించండి. మీ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించండి. అంధకార శక్తులు, ఆటంక శక్తులు, దురాత్మ శక్తులు దూరపరచండి ప్రభు. మీ అభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధనలో మీరు తోడుకుండండి ప్రభు. నాయన, మరి సాక్ష్యాల్లో మీరు ఉండండి తండ్రి. మీరు చేస్తున్న మేళ్ళు మేము కొన్న ప్రభు చెప్పుకొని మేము స్తుతించే కృపను అనుగ్రహించండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభు. మీ కృప దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మీ చేతుల్లో సమర్పించుకుంటూ ఆరాధన భాగం అంతటిని మీ సన్నిధిలో సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని, కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. ఆ తదుపరి పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి 23వ కీర్తనని మనము చదువుకుందాము. నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు మా యొక్క బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని ధ్యానించవలసిందిగా కోరుచున్నాను. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. నిజంగా ఈ యొక్క పునరుద్ధాన దినంన దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు మన కృపనిచ్చాడు. ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడారు. ఎక్కడున్నప్పటికీ మనం దేవుని సన్నిధికి, ఆలయానికి మనం వెళ్ళలేకపోయినప్పటికీ మనం ఈ రీతిగా లైవ్లో కలుసుకుని దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. రండి, మనమందరం కూడా దేవుని నామమున ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయన కొరకు మనం కేటాయిద్దాం. ఆయన సన్నిధిలో మనము పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచుదాం. దేవుని నామాన్ని మనం ఘనపరచుదాము.
దేవుని నామాన్ని కీర్తిద్దాము. అందరం కలిసి పాటలు పాడుకుందాము. అందరికీ తెలిసినటువంటి పాట, జై జై ప్రభు యేసుకు హల్లెలూయా, జై జై క్రీస్తు రాజుకు హల్లెలూయా అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మనము ఘనపరచుదాం.
ఆయన రక్తంలో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా ఆయన మార్చాడు. మన కోసము ఆయన శిలువ రక్తాన్ని చిందించి మనల్ని పవిత్రులుగా ఆయన సన్నిధిలో నిలవబెట్టుకున్నారు. ఆయన దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన చేసిన గొప్ప మేలుకై, ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి దేవుని స్తుతించాలి ప్రియులారా. మనమందరము పాపులంగా ఉన్నప్పుడు మన పాపాలని రక్షించడానికి, మన పాపం నుంచి మనకు విడుదల కలుగ చేయడానికి ఆయన గొర్రె పిల్లవాలే వదకు తేబడి వధించబడి తన రక్తాన్ని చిందించి మన పాపాన్ని కడిగి వేశారు. మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన మరణించి తిరిగి లేచారు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహింపరచుదాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని ఘనపరచుదాము. నా
స్తోత్రం. హల్లెలూయా. Jesus, we praise you, Lord. యేసయ్యా Thank మీకు you, వందనాలు Father. నాయనా. Lord, we praise you. Jesus, we Amen, praise you, Lord. amen, మిమ్మల్ని amen. స్తుతిస్తున్నాం ప్రభువా. మీ హల్లెలూయా. నామాన్ని ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం యేసురాజా. Thank you, Jesus. సర్వాధికారి, Thank you, Jesus. సర్వాధికారి మీకు స్తోత్రమయ్యా. Amen. పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ కృపని మా పట్ల విస్తరించిన విధానాలకై మీకు స్తోత్రమయ్యా. మీ Hallelujah. రక్తాన్ని మా కోసం కాచిన విధానాలకై మీకు వందనాలు. Thank you, Jesus. పాపులమై ఉండగా ప్రభు మమ్మల్ని రక్షించిన విధానాలకై మీకు వందనాలు. Yes, Lord. Yes, Lord. సర్వమును సృజించిన మా యేసయ్యా మీకు స్తోత్రము. Amen. మా యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Yes, Lord. Yes, స్తుతులకు Lord. పాత్రుడా మీకు వందనాలు యేసయ్యా. Amen. Amen. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. మన స్తుతులకు పాత్రుడు ఆయనే. ఆమేన్. స్తుతి సింహాసనాసీనుడు ఆయనే. థాంక్ యూ. స్తుతింపదగిన దేవుడు ఆయనే. మన రక్షకుడు ఆయనే. దేవుని నామాన్ని స్తుతిద్దాం. Lord, we praise you. మీకు సాధ్యమైతే మీరున్న స్థలంలో లేచి నిలబడండి. రెండు చేతులు దేవుని తట్టు చాపి ఆయన నామాన్ని మనం స్తుతిద్దాము. ఆయన నామాన్ని మనం మహింపరచుదాం. మనం చేతులెత్తి దేవుని నామాన్ని ఘనపరచుదాం. మన చేతులెత్తి దేవుని నామాన్ని మనం మహింపరచుదాం. ఆయన నిత్యుడగు దేవుడు, సర్వోన్నతుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన, నీ కోసం నా కోసం బలి అయి తిరిగి లేచిన రక్షకుడు ఆయన, Father Jesus, thank you. మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. Jesus, we praise you. ఆయన్ని మన జీవితానికి ఆధారం చేసుకోవాలి. ఆయన లేని జీవితం వ్యర్థంగా అయిపోతుంది ప్రియులారా. Amen. కృంగి ఉన్న మనల్ని చూచి ఆయన మన కన్నీటిని తుడిచినటువంటి దేవుడు ఆయన. కంటి పాపలాగా కాచి కరుణతో ఆయన మనల్ని నడిపించారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్. అందరము ఆరాధనలో ఏకీభవిద్దాము. దేవుని నామాన్ని మహిమపరచుదాము. నిన్ను కోరిన వారెవరు, నిలిచియు దేవుడవు. నిన్నే నమ్మితే నా దేవా. నిన్ను కోరిన వారెవరు, నిలిచియు దేవుడవు.
యేసయ్యా నీకు వందనాలు. Jesus, we thank you. చివరిసారిగా మరి ఒక్కసారి అందరం కలిసి పాటలు పాడుకుందామా? We praise you, Jesus. ఓ యేసయ్యా, అవును ప్రభువా, పోలిన వారెవరూ లేరయ్యా. మాకు మేలు చేయు దేవుడు నీవయ్యా. Yes, Jesus. అందరం కలిసి పాడాలి. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, Oh, Jesus, thank you, Lord. ఆరాధన, అదోనాయ్ ఆరాధన. Thank you, Jesus. Praise you. Oh, Lord, we praise you. Thank you. Praise you. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. Lord, we praise you. Praise you, Jesus. Hallelujah. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని నామాన్ని స్తుతించాం. అలానే కంటిన్యూగా స్తుతిస్తూ ఉండండి. దేవానికి స్తోత్రం. కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు కూడా మనం చేద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఆరాధించినప్పుడు ఆయన ఆరాధనకి యోగ్యుడు కనుక, ఆయన స్తుతులకు పాత్రుడు కనుక, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఈస్ దేర్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనందరం స్తుతించే స్తుతుల మీద ఆయన ఆశీర్వాదం అయ్యాడు. ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మన స్తుతులను అంగీకరిస్తూ ఉన్నాడు. I believe He's there in our midst. I believe that you are also believing that your God is there in your midst. మీ మధ్యలో కూడా దేవుడు ఉన్నాడని మీరు నమ్ముచున్నారు. ఆయన స్తుతించేటువంటి స్తుతుల మీద ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రస్తుత పరిస్థితుల కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, ప్రార్థనాంశాలు కోరినటువంటి వారి కొరకు పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, Thank you, హల్లెలూయా, Jesus. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఇంతవరకు మా స్తుతులు మీరు అంగీకరించారు, మీకు వందనాలు ప్రభా. మా స్తుతుల మీద మీరు ఆసీనులైనందుకు మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. స్తుతించని భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం నాయన. మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగించుకొచ్చున్నాం నాయన. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. అయ్యా మీ చిత్తమైతే ఈ పండమికి మా నుంచి మీరు దూరం చేయమని అడుగుచున్నాం నాయన. మీ చిత్తమైతే మేము మరలా అందరం నీ సన్నిధిలో తండ్రి మేము కలుసుకునే కృపను దయచేయండి ప్రభా. సహవాసంలో మేము కూడుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. మీ చిత్తమైతే ప్రభా సహవాసంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా ఈ సమయంలో ప్రభా మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక్కొక్కరికి మీ తోడు నీడ అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. లైవ్ చూసిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మని కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మీ దీవెనలు దయచేయమని అడుగుచున్నాం. మీకు మేలుకరంగా ఈ యొక్క తండ్రి మరి లైవ్ ప్రోగ్రామ్ ఉండునట్లు సహాయతం దయచేయండి ప్రభా. ఈ ఆరాధన ఉండునట్లు సహాయతం దయచేయండి ప్రభా. అనేకులు మీ నామాన్ని తండ్రి
తండ్రి మరి తెలుసుకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. అనేకులు మీ నామాన్ని గుర్తెరుగునట్లు సహాయం దయచేయండి. ఇంతకుముందు మేము మా సంఘంలో మాత్రమే ఆరాధించడి వారిని నాయన. ఇప్పుడు ఈ ఆరాధనలు, ఈ యొక్క ప్రార్థనలు, ఈ యొక్క వాక్యం అనేక మందికి వెళ్తుంది ప్రభా. తండ్రి నిన్ను ఎరగని బిడ్డలు ప్రభా తెలుసుకుని మిమ్మల్ని వెంబడించే కృపను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. యేసయ్యానికి స్తోత్రాలు. మీరే దీవించి ఆశీర్వదించమని ఇప్పుడు వాక్యంలోనికి మేము వెళ్ళనై ఉండగా ప్రభా మా హృదయాలను సిద్ధపరచండి. వాక్యంతో మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి ప్రభా. మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ దాసులు మీ సిలువ చాటును మరుగుపరచండి యేసయ్యా నీకు స్తోత్రాలు. సరైన వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి మీకు స్తోత్రాలు. మీరు ఎత్తి పట్టుకొని నడిపించమని మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవునికి స్తోత్రములు. ఇంతవరకు దేవుని పాడి స్తుతించాము, ఆరాధించాము, మరి ప్రార్థన చేసుకున్న విజ్ఞాపనత్వాన్ని దేవుని సన్నిధికి చేరి ఉంది. మరి ఈ సమయము మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాము. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడినటువంటి సమయము. మనం అటు ఇటు తిరగవద్దు, ఉన్న స్థలంలో ఉండి మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాము. ఎప్పుడు ఏ సమయంలో ఏ రీతిగా ఎవరి ద్వారా దేవుడు మనతో మాట్లాడతారో తెలియదు. ఒకవేళ ఈరోజు దేవుడు నిన్ను దర్శించినవి ఉన్నారేమో. మనం సిద్ధపాటుతో ఎదురు చూద్దాం. దేవుని వర్తమానాన్ని మనం ఆలకిద్దాము. దేవునికి స్తోత్రము. ఉన్న సమయము మరి దైవజనులు మనల్ని ముందుకు నడిపిస్తారు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరము మరొకసారి ఈ విధంగా కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు మనము దేవుని యొక్క సన్నిధిలో స్తుతి, ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపనాలు మనం జరిగించాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనందరికీ జవాబులు అనుగ్రహించేటువంటి దేవుడు. ఆమేన్ ఆమేన్. మన స్తుతి ఆరాధనని ఆయన అంగీకరించాడని మనం నమ్ముచున్నాం. ఈ పునరుద్ధాన దినములో లైవ్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమే కాకుండా ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి దేవుని యొక్క వాక్యం, డైలీ వర్డ్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకునేటువంటి కృపని దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. డైలీ ప్రోగ్రాం మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఈవినింగ్ కూడా మేము లైవ్లో కలుసుకోవడానికి, వాక్యాన్ని బోధించడానికి, విశ్వాసాలను కలుసుకోవడానికి, ఆత్మీయతలో ప్రోత్సహించడానికి దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడితే దయచేసి మాకు తెలియచేయండి. ఒకవేళ అది మీకు దీవెనకరంగా ఉంటే దయచేసి తప్పకుండా మీకు స్నేహితులకి షేర్ చేయండి. బహుశా ఇప్పుడే మీకు 1 minute టైం తీసుకొని మీ స్నేహితులకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు అలా షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మన పని మనం చేయాలి. అలా చేయటం ద్వారా తెలీదు, మనం అందరినీ సంఘానికి ఆహ్వానించలేము. ఒకవేళ సంఘానికి రావాలన్నా కానీ, చర్చెస్కి రావాలంటే మేము ఎందుకు రావాలి, మీ చర్చెస్కి అని అడుగుతారు. ఇది ఒక మంచి తరుణం. మనము మన స్నేహితులకి వాక్యాన్ని పంపించడం ద్వారా వాళ్ళు సత్యాన్ని వింటారు. దేవుడి యొక్క కార్యం జరిగించబడితే తప్పకుండా వాళ్ళ సత్యాన్ని గుర్తెరిగి దేవుని యొక్క సన్నిధిలో వారు కూడా దేవుడిని అంగీకరించి ఆయన్ని వెంబడించడానికి, ఆయన మార్గంలో నడవడానికి, పరలోకం చేరేటువంటి మార్గాన్ని నీవు పరిచయం చేసినటువంటి వ్యక్తి అవుతావు. కనుక మీరు షేర్ చేయండి. మీరు దీవించబడితే తప్పకుండా మాకు తెలియజేయండి. ప్రార్థన చేయండి. పరిచర్య కోసం ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా పరిచర్యలో భాగస్థులుగా కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుచు ఉన్నాను. దీవించబడితే తప్పకుండా ఈ పరిచర్యకి మీరు సహకరించండి. మీకు అమూల్యమైనటువంటి కానుకలు పంపించాలని తలచిన దయచేసి మీరు కానుకలు కూడా పంపించండి. పరిచర్య కోసం మీ యొక్క సహకారం, మీ ప్రార్థన ఎంతైనా
అవసరం అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంఘంగా కూడి మనం ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. మేము గృహాల్లోనూ ఉంటూ సంఘముగా మనం ఐక్యతగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం. సో మీ గృహాల్లో ఉన్నటువంటి సమయంలో కూడా అశ్రద్ధగా ఉండకుండా మీరు ఎక్కడున్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని వినాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఆదివారం కనుక ప్రత్యేకించి మీరు ఈ సమయాన్ని కేటాయించి తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం వినాలని, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తృప్తిపరచబడాలని మనం అందరము దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు నాతో మాట్లాడలాగునా, నీతో మాట్లాడలాగునా, మనల్ని ఆయన తృప్తిపరచులాగా మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఒక వాక్యాన్ని చదివి మనం ప్రార్థనలోకి వెళదాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 21, 22. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచుండగా చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి స్తోత్రం. మరి ఒక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం డ్యూటరానమీ chapter 1 verse 31 to 33. 1వ అధ్యాయము 31 నుండి 33 వచనాల వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుకుందాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచినటువంటి మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలుగా ప్రభు మేము చేరి మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చినందుకు మీకు వందనాలు నాయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి. మీ వాక్యాన్ని మీరు బోధించండి, మీరు విడిచిపెట్టండి ప్రభువా. మాకు కావాల్సినటువంటి మాటలు మీరు అందించండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమైనదో ఆ వాక్యాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రం. వినిచున్న మాకు ప్రభువా మీరు తృప్తికరంగా మేలుకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నా ఈ కృప చూపించండి. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని, అంధకార శక్తులు ఆటంక శక్తులు దూరపరిచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మనం చదివినటువంటి మొదటి వాక్య భాగం నిర్గమకాండంలో వ్రాయబడినటువంటి 13వ అధ్యాయం 21వ వచనంలో ఇజ్రాయేల్ ప్రజలను గురించి విషయాలన్నీ కూడా విశదీకరిస్తూ రాస్తూ ఈ ఇజ్రాయేలీలు 4 శతాబ్దాలు అనగా 400 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి సమయంలో
దేవుడు వారి మొర విని మోషే అహరోను ఫరో దగ్గరికి పంపించి వారిని విడిపించడం కోసం అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఆ సమయంలోనే దాదాపుగా ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళని దేవుడు రప్పించి ఆ తెగుళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడాడు. ఇజ్రాయేలీలు కూడా కన్నులారా చూశారు. ఇజ్రాయేలీలు దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తెరిగేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళని గోషేన్ అనేటువంటి ప్రాంతంలో నుంచి, ఐగుప్తు ప్రాంతంలో నుంచి మోషే అహరోనుల ద్వారా దేవుడు కానాను వైపుకి ప్రయాణాన్ని ప్రారంభించేటట్టు చేశాడు. ఆ ప్రయాణంలో పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వాళ్ళని అద్భుత రీతిగా, ఆశ్చర్యమైనటువంటి రీతిగా విమోచించి విడిపించి వాళ్ళ ప్రయాణం అంతట్లో తోడుగుండి పాలు తేనెలు కారేటువంటి ఆ యొక్క దేశానికి, కానాను దేశానికి, అబ్రహాముకి వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశానికి వారిని నడిపించాడు. ఆ నడిపించడానికి భాగంగా దేవుడు నాయకులు ఎన్నుకొని వాళ్ళ ముందుకు నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని ద్వితీయోపదేశకాండంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ వ్రాస్తూ ఉన్నాడనమాట. ఏమని? మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, అరణ్యంలో యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు, మనుషుడు అంటే తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ పిల్లల్ని ఏ విధంగా ఎత్తుకొని ఏ విధంగా విమోచించి, ఏ విధంగా ప్రేమను చూపించి, ప్రేమను వెల్లడిపరిచి వాళ్ళని నడిపిస్తారో అనేటువంటి విషయాన్ని అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. పిల్లల్ని నడిపించేటువంటిది తండ్రి. ఈనాడు క్రొత్త నిబంధనలో ఒక కాపరిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపించకపోతే ఈ రోజు వరకు ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప అని మనం గుర్తెరగాలి. సో ఆయన నడిపించేటువంటి దేవుడు, ఆయన మంచి కాపరిగా ఉండేటువంటి దేవుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన మార్గాల్లో మనల్ని నడిపించేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభు నిత్యము మనల్ని నడిపిస్తాడా? మనం తొలగిపోయినా నడిపిస్తాడా? మనం ఆయన్ని నమ్మకపోయినా నడిపిస్తాడా? మనం కొన్నిసార్లు ఆయన సన్నిధిలో లేకపోయినప్పుడు కూడా మనల్ని నడిపిస్తాడా? ఇజ్రాయేలీని నడిపించాడు. ఆయన మాట వినకపోయినప్పటికీ కూడా, సణుక్కున్నప్పటికీ కూడా, ఆయన బిడ్డలుగా ప్రేమించి క్షమించి ఆయన విమోచించి నడిపిస్తూనే ఉంటాడు. అయితే కాలగర్భంలో అవిధేయులైనటువంటి వారు తమ పితరులు విధేయత చూపనందువలన వాళ్ళు చివరికి చేరలేకపోయారు. వాగ్దానం చేయబడినటువంటి దేశానికి చేరలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపించేటువంటి ఈ నడకలో నడిపిస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మనకుండిన ఎడల, ఆయన వైపు మనం చూసిన ఎడల, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల మనల్ని తప్పకుండా ఆయన నడిపిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఆయన విశ్వసించాలి. ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ మనం చూసినటువంటి వాక్యంలో దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఇది వాళ్ళు చేసినటువంటి గొప్ప పాపం. ఇది గొప్ప అపనమ్మకం. వాళ్ళు నమ్మలేదు, దేవుడు చేసినటువంటి కార్యాలను నమ్మలేదు. అందుకనే పితరులు చూడలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఒక వాగ్దానం, ఈ దినాన క్రైస్తవులుగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా, యేసయ్యను వెంబడించేటువంటి బిడ్డలుగా మనము ఆయనని నమ్మితే తప్పకుండా ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా నిన్ను నడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితుడా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము
13వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేసి ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అర్థం కావాల్సినటువంటిది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయువాడై ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇక్కడ 12వ వచనం నుంచి చూస్తే, నేను మీతో చెప్పినది ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్ని తెలియనటువంటి మనకి దేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే దేవుని గూర్చి, ఆయన రాజ్యాన్ని గూర్చి, ఆయన ప్రజలు తెలుసుకోవాలని దేవుని యొక్క ఆశ, ఆయన ఉద్దేశాలను శిష్యులకి నేర్పించాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా శిష్యులుగా మనం ఉన్నాం. ఆయన మనకు కూడా నేర్పించాలనేటువంటి ఆశ, ఆయన ఉద్దేశాలు, ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన యొక్క ఆలోచనల గురించి ప్రజలు తెలుసుకోవాలి, దేవుని బిడ్డలు తెలుసుకోవాలి, ఆయన శిష్యులు తెలుసుకోవాలి. ఏంటి ఆ యొక్క సర్వసత్యంలోనికి నడిపించేటువంటిది? సత్యం ఏంటి? నిజమైనటువంటి సర్వసత్యం అనేటువంటిది ఏంటి అంటే క్రొత్త నిబంధనలో రివీల్ చేయబడినటువంటిది అదే సత్యం. క్రొత్త నిబంధనగా క్రీస్తు మన కోసం వచ్చినటువంటిదే సత్యం. ఆ సత్యాన్ని, క్రీస్తును గుర్చినటువంటి వార్తని, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు విశ్వాసులకి నేర్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్యాన్ని మనము వెతుకుతూ ఉండాలి. ఆ సత్యము మనుషులు తెలుసుకుంటూ ఉండాలి. మన మనస్సుల్ని ఆ సత్యమే వెలిగిస్తూ ఉంటుంది, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తూ ఉంటుంది. అలాంటి జ్ఞానం కలిగినటువంటి ఆ సత్యాన్ని వెతకటం మనము తప్పకుండా వెతకాలి. జ్ఞానమును వెతికేటువంటి వారిగా ఉండాలి, నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. నేర్చుకోవడం కోసం ఆయన మీద ఆధారపడాలి. అన్నీ మనకు తెలియవు. ఎంత గొప్ప చదువు చదివినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా అన్నీ మనకు తెలియవు. దేవుడే మనకు తెలియజేయాలి, మనం తెలుసుకోవాలి కొన్ని విషయాలు. దేవుడే మనకు నేర్పించాలి. దేవుని బిడ్డలారా, ప్రభువుని ప్రార్థన చేయటం ఎట్లా అయ్యా నేర్పించమని చెప్పి శిష్యులు అడిగారు. అప్పుడు దేవుడు ప్రార్థన నేర్పించాడు, ఏ విధంగా ప్రార్థన చేయాలో. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసి దేవుని వైపు చూడండి, పరలోకమందు వైపు చూడండి అని చెప్పి ఆయన నామంలో ప్రార్థన చేయాలని చెప్పి పరలోక ప్రార్థనని శిష్యుడికి యేసు ప్రభు నేర్పించాడు. ఆయనను అడిగినప్పుడు తప్పకుండా నేర్పిస్తాడు. ఆయన నేర్పించినటువంటి మనం నేర్చుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. సో ప్రార్థన చేయటం అనేటువంటిది అలవాటుగా మారాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే ప్రతి ఆదివారం మనం కూడుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతిదినము వాక్యాన్ని చదవాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి, ప్రతిదినము దేవుని యొక్క వాక్యములో మనము ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది తెలుసుకోవాలి. అలాంటి ఆరాటం, ఆశ, వాంఛ కలిగి ఉన్నటువంటి వాళ్ళతో తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. శిష్యులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ వలలను విడిచేశారు, వాళ్ళ పనుల్ని పక్కన పెట్టేశారు, దేవునితో పాటే నడిచారు, ఆయనతో పాటే పెరిగారు, ఆయన చేసేటువంటి కూడా చూశారు, అన్ని నేర్చుకున్నాడు. అయినప్పటికీ కూడా ఇంకా తెలియని విషయాలు ఎన్నో అడుగుతున్నప్పుడు దేవుడు వారికి బోధిస్తూనే ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మీకు విషయం తెలుసా, చాలా ఎగ్జాంపుల్స్ ఉపయోగించి మాట్లాడినటువంటిది, ఉదాహరణలు చెప్తూ మాట్లాడినటువంటిది అన్నిలతోనూ దేవుడు అంటే తెలియనటువంటి వారితో ఉపమాన రీతిగా అనేక పర్యాయాలు మాట్లాడాడు. యేసు ప్రభు తన శిష్యులతో అయితే పరలోక రాజ్యాల గురించి, మర్మాలను గురించి, జ్ఞానయుక్తమైనటువంటి విషయాల గురించి అనేక సందర్భాల్లో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో శిష్యులు, అయ్యో ఏం చెప్పావయ్యా, మాకు అర్థం కాలేదు, మళ్ళీ అర్థం అయ్యేటట్టు చెప్పు అంటే మరలా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి తెలియజేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకాలి, దేవుని యొక్క ఆలోచనలు వెతకాలి. ఆయన సత్యాన్ని కూర్చున్నటువంటి విషయాన్ని మనము
తెలుసుకోవాలి. సత్యస్వరూపమైనటువంటి దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించడం కోసం దేవుడు ఆయన పరిశుద్ధాత్మ కార్యాన్ని మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినుడో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకునేటువంటి విషయాలు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే 4 విషయాలు ఉన్నాయి. ఒకటి తెలియని దశ, రెండవది నేర్చుకునేటువంటి దశ, మూడవది అలవాటు చేసుకునేటువంటి దశ, నాలుగవది ఆలోచిస్తూ ఆటోమేటిక్గా నడిపించేటువంటి దశ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్ డ్రైవింగ్ నేర్చుకునేటువంటి విషయంలో మొట్టమొదట కార్ నేర్చుకునేటువంటి వ్యక్తికి ఏమీ తెలియదు. కారు కావచ్చు, బైక్ కావచ్చు, సైకిల్ కావచ్చు, ఏదైనప్పటికీ నేర్చుకునేటువంటిది మొట్టమొదట తెలియనిటువంటి దశ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విశ్వాసం తీసుకోండి. అప్పుడే మారుమనసు పొంది దేవుని సన్నిధికి వస్తే ఎప్పుడైనా ప్రార్థన చేయండి అంటే ఒకవేళ వెంటనే ప్రార్థన చేయలేకపోవచ్చు తను. ఎందుకంటే అప్పుడు తెలియనటువంటి దశ. అప్పుడే వచ్చినటువంటి విశ్వాసి, అప్పుడే నమ్మినటువంటి విశ్వాసి, అప్పుడే వస్తున్నటువంటి వ్యక్తి ప్రార్థన చేయమంటే ఒక్కొక్కసారి సంకోచించవచ్చు ప్రార్థన చేయడం కోసం. ఆయన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. కానీ అది నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం అనేటువంటిది ప్రభువుని తండ్రిని ఏ విధంగా అడగాలో ఆ విధంగా అడిగి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. తెలుసుకునేటువంటి దశ. అంటే రెండవది నేర్చుకోవాలి. నేర్చుకునేటువంటి దశ. నేర్చుకోకుండా ఏది మనం చేయలేము. కార్ డ్రైవింగ్ బుక్ చదివితే మనం కార్ డ్రైవింగ్ చేయలేము. అదే స్విమ్మింగ్ చేయటం ఎలా అనేటువంటిది ఒక బుక్ చదివితే మనం స్విమ్మింగ్ చేయలేము. ఎందుకంటే స్విమ్మింగ్ చేస్తేనే అది నేర్చుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే విశ్వాసి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. తర్వాత అది అలవాటుగా మారాలి. అలవాటుగా చేసుకోవాలి. కొంతమంది ఎప్పుడో ప్రార్థన చేయమంటే చేస్తూ ఉంటారు. లేకపోతే ఏదో సందర్భం వస్తేనే ప్రార్థన చేస్తారు. ప్రతిదినం అలవాటుగా ప్రార్థన చేసుకోవాలి. మోకరించగలిగితే మోకరించి ప్రార్థన చేయాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే నువ్వు తప్పకుండా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ దేవుని వాక్యం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే, చదవలేని పరిస్థితుల్లో నీవు ఉంటే ఎవరి చేతైనా చదివించుకోనన్నా లేకపోతే వినటం ద్వారానైనా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. అలా చేయటం ద్వారా మనం దేవుని యొక్క సన్నిధిలో ఎదగటానికి ఆస్కారం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నాలుగవది ఆలోచిస్తూ ఆటోమేటిక్గా నడిపేటువంటి దశ. ఒక్కసారి నువ్వు తెలుసుకున్న తర్వాత స్టీరింగ్ ఏంటి, బ్రేక్ ఏంటి, క్లచ్ ఏంటి, యాక్సిలరేటర్ ఏంటి అనేటువంటి అన్ని తెలుసుకున్న తర్వాత నీవు నేర్చుకుంటావు. నేర్చుకున్న తర్వాత అది అలవాటు చేసుకుంటూ ఉంటావు. ఇంకా నడిపిస్తూనే ఉంటావు. ఆ తర్వాత ఆలోచిస్తూ కూడా నడిపించవచ్చు. పాటలు వింటూ కూడా నడిపించవచ్చు. ఆటోమేటిక్గా నడిపించవచ్చు. తెలియకుండానే కాళ్ళు చేతులు అనేటువంటివి ఏ సమయంలో ఎలా ఉపయోగించాలనేటువంటిది ఆటోమేటిక్గా నీవు చేస్తూనే ఉంటావు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో ఎదగటం కూడా అంతే. ప్రార్థనా జీవితం కలిగి ఉండటం కూడా అంతే. ప్రార్థన జీవితం అలా కలిగి ఉండటం ద్వారా ఆత్మలో ప్రార్థన చేస్తావు. ఫస్ట్ ప్రార్థన రాదు, ఆ తర్వాత ప్రార్థన నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు పడుకున్నా ప్రార్థన చేస్తావు, పనులు చేస్తున్నా ప్రార్థన చేస్తావు, అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూనే ఉంటావు. దేవుల్లో నీ యొక్క ఆత్మ మమేకమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే ఒక తాడి చెట్టు మొదల్లో ఒక మర్రి విత్తనం పడి కొన్ని ఏండ్ల తర్వాత ఆ యొక్క మర్రి చెట్టు పెద్ద వృక్షంగా మారుతుంది. తాడి చెట్టు కూడా కనబడనంతగా ఈ వృక్షం మారిపోతుంది. చాలా చోట్ల మీరు చూసే ఉంటారు, మర్రి చెట్టులో చిన్న తాడి ఉంటుంది. కానీ ఆ తాడి చెట్టుగా ఉన్నప్పుడు ఒక చిన్న విత్తనం పట్టడం ద్వారా అది దానిలో కలిసిపోయింది. ఇప్పుడు తాడి చెట్టుగా అది కనిపిస్తుంది. ఈ యొక్క విత్తనం, ఈ యొక్క మర్రి చెట్టు అనేటువంటిది పెద్దగా కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ ఉండగా దేవుని వలె మనం మారిపోవాలి. మనం కనిపించకూడదు, దేవుడే కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యాన్ని చదువుతూ ఉంటే, దేవుని సన్నిధిలో దినదినము ఎదుగుతూ ఉంటే మనము ఆ యొక్క నడక వేరు.
ఆ మాట వేరు, ఆ చూపు వేరు, ఆ ప్రవర్తన వేరు. ఆయన స్వారూప్యంలోనికి దినదినము మార్చబడతాం. ఒక్క రోజులో డ్రైవింగ్ ఎట్లా రాదో, ఒక్క రోజులో ప్రార్థన చేయటం ఎట్లా తెలియదో, ఒక విశ్వాసి కూడా ఒక్కసారే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించలేడు. లేదా ఆయనకి అనుకూలమైనటువంటి జీవితం జీవిస్తూ కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాం. ప్రార్థనా జీవితంలో లోతైనటువంటి అనుభవంలోనికి రారు. కొంతమంది ప్రార్థన అంటే బయట ప్రార్థన చేయటం, పెదాలతో ప్రార్థన చేయటం, లేదా మంచి మంచి పదాలతో వళ్ళించి ప్రార్థన చేయటం మాత్రమే తెలుసు. గోజాడి ప్రార్థన చేయటం, ఎలుగెత్తి ప్రార్థన చేయటం, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయటం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం, ఏకాంత ప్రార్థనలో ఉండటం, కుటుంబ ప్రార్థనలో చేయటం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, వాళ్ళ కోసం మాత్రం కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేయటం, నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం ప్రార్థన చేయటం, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, ఎన్నో విధాలైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండవచ్చు. అలాంటి అనుభవంలోనికి ఎదగాలి. ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. క్రొత్త అలవాటుని మనం నేర్చుకోవాలి. ఒక అలవాటు అనేటువంటిది నేలను దున్ని విత్తనం నాటటం వంటిది. ఒక విత్తనము నేల దున్నిన తర్వాత ఒక విత్తనాన్ని నాటితే ఆ విత్తనాన్ని నాటినప్పుడు చిన్న మొక్క వస్తుంది. ఆ మొక్క పైకి వచ్చే కొలది వేర్లు ఎప్పుడు వరకైతే మనం సురక్షితంగా కాపాడుతామో బిగినింగ్లో, ఆ తర్వాత స్థిరపడ్డ తర్వాత బలంగా ఉంటుంది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, మనము వేర్లు పాతుకునేంత వరకు మనం కాపాడుకోవాలి. మనం దేవునికి సన్నిధిలో ఎదగాలి. ఆయన సన్నిధిలో ఫలించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నడిపిస్తాడు. ఆయన తప్పకుండా మనల్ని నడిపిస్తాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా కీర్తన గ్రంథంలో 139వ కీర్తన 24వ అధ్యాయం 24వ వచనం. 139వ కీర్తన 24వ వచనం. నీకు ఆయాసకరమైన మార్గము, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందున్నదేమో చూడుము. 139:24. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నిత్య మార్గములో మనల్ని ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా నడిపిస్తాడు? మొట్టమొదటి మనం చూసాము, ఆయన సత్య మార్గములో మనల్ని నడిపిస్తాడు. ఆయన సత్య మార్గంలో మనం నడిపిస్తాడు. ఇప్పుడు నిత్య మార్గంలో నడిపిస్తాడు. నిత్య మార్గం అంటే శాశ్వతమైనటువంటి మార్గం, దేవుడు కృప చూపించేటువంటి మార్గం. మనిషి విషయంలో మనఃపూర్వకంగా విశ్వాసి దేవుని అంగీకరించాల్సినటువంటి ఒక మార్గం. అది పవిత్రమైనటువంటి మార్గం, అది నీతి నిజాయితీలు ఉండేటువంటి మార్గం, అది సత్య మార్గం, పరలోకానికి తీసుకెళ్లేటువంటి మార్గం. ఆ మార్గం తప్ప ఇంక వేరొక మార్గం లేదు. ఆ మార్గంలో మనం ప్రయాణించాలి. వేరే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి మన యేసయ్య చూపించేటువంటి మార్గం, మనం నడవాల్సినటువంటి మార్గంలోనికి, నిత్య మార్గంలోనికి ఆయన నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనకి రివీల్ చేసేటువంటి నిత్యత్వాన్ని గురించి, నిత్య మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఎంతమంది ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయనకు ఆయాస్కరంగా కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి బ్రతకాలని చెప్పి ఎంతమంది ఆశిస్తూ ఉన్నారు? నీతి నిజాయితీ లేనటువంటి బ్రతుకులు చాలా మందికి ఉన్నాయి. సత్య మార్గం అనేటువంటిది, సత్యము చెప్పేటువంటి వాళ్ళంటే చాలా మందికి ఇష్టం లేదు. పరలోకంకి వెళ్ళేటువంటి మార్గం అందరికీ కావాలి, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రం నడిచేటువంటి మార్గం పరిశుద్ధమైనటువంటి మార్గం ఉండదు. దేవుడు చూపించేటువంటి ఆ కృపా మార్గం, శాశ్వత మార్గాన్ని గుర్తించినటువంటి నీవు సరైనటువంటి మార్గంలో నడవాలి. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ఈరోజు ఎంతోమంది ఎన్నో విధాలైనటువంటి మార్గాలతో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దుష్టుల మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. లంచాలు తీసుకునేటువంటి మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ద్రోహం చేసేటువంటి మార్గాల్లో, అన్యాయంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి మార్గాల్లో, దోచుకునేటువంటి మార్గాల్లో ప్రజలు నడుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, క్రీస్తు బిడ్డలుగా మనము దేవుని నమ్మినటువంటి వారిగా మనం నిత్య మార్గంలో నడిపించబడాలి. 23వ కీర్తనలో మనం చూస్తే దావీదు భక్తుడు అంటాడు, 3వ వచనంలో, 23వ వచనం, నా ప్రాణమునకు
ఆయన సేద నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. మరొక మార్గం ఏంటంటే నీతి మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. ఇందాక నిత్య మార్గంలో నడిపించేటువంటి దేవుడు ఇప్పుడు నీతి మార్గములో మనల్ని నడిపిస్తున్నాడు. నీతి న్యాయ మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. మోసకరమైనటువంటి వీధుల్లో మనల్ని నడిపించాడు. భ్రష్టు పట్టినటువంటి జీవితాలు జీవించేటువంటి మార్గాల్లో మనల్ని నడిపించడు. పాపము దాగి ఉన్నటువంటి మార్గాల్లో మనల్ని నడిపించడు. అబద్ధాలు ఇరికించి చెప్పేటువంటి చెడు మార్గాలు, అనవసరంగా మనుషులు పట్టించేటువంటి మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించడు. చట్టాన్ని వేరే విధానాల్లో నడిపించేటువంటి మార్గాల్లో దేవుడు నడిపించడు, కానీ మనల్ని ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిజమైనటువంటి కాపరి. ఆయన ఉంటే మనకు లేని కలదు. ఆయన ఉంటే మనల్ని పచ్చిక బయలు వైపు నడిపిస్తాడు. ఆయన ఉంటే మనల్ని నీతి మార్గం వైపు నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధిలో నడిపించబడాలి. 132వ కీర్తన 8వ వచనాన్ని కూడా చదువుదాం. టైం అయిపోయింది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసినటువంటి మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎగ్జాక్ట్ గా ఎవరు రాశాడు అనేటువంటిది మనం కరెక్ట్ గా చెప్పలేకపోయినప్పటికీ కూడా వాక్యము మనకి బోధిస్తున్నటువంటి మాట మాత్రం మనకు అర్థమవుతుంది. 8వ వచనం చదవండి మరొకసారి. నీ ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఉపదేశం చేసేటువంటి వాడు, దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడు, దేవుడు మనకు బోధించేటువంటి వాడు. ఆయన మన మీద దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్పేటువంటిది ఆయనే. ఆయన నడిపించేటువంటి దేవుడు. దేవుడు బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆయన చేత నడిపించబడుతున్నావా? ఆయన మార్గంలో నడవడం కోసం ఆయన ఉపదేశాన్ని వింటున్నామా? ఆయన ఉపదేశాన్ని పెడచెవిని పెడుతూ ఉన్నామా? వాక్యాన్ని వినాలంటే చాలామందికి విసుగు, వాక్యం ప్రకారంగా నడవాలంటే చాలామందికి కష్టం, వాక్యం చెప్పేవాళ్ళని విమర్శించడం అంటే చాలామందికి ఇష్టం. దేవుని బిడ్డలారా, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యము మనం విన్నప్పుడు, వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు తప్పకుండా దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తాం. ఆయన ఉపదేశాన్ని మనకు బోధించినప్పుడు మనం వినాలి. నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తారని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం నడుస్తున్నామా అనేటువంటి ప్రశ్న. 91వ కీర్తన 11వ వచనం త్వరగా ముగించుకుందాం. 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో 11, 12 కూడా చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులుకుంటా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఈ వాక్యాన్నే సాతానుడు యేసు ప్రభువును శోధించడానికి వెళ్ళినప్పుడు ఈ వాక్యాన్ని ప్రయోగించాడు. నువ్వు ఇక్కడ నుంచి దూకు, దూతలు వచ్చి నిన్ను కాపాడుతుంది కదా. అవును, నిజమే. తప్పకుండా దేవుడు మన కోసం దూతలు ఏర్పాటు చేశాడు. అనేక సందర్భాల్లో దూతలు పరిచర్య చేశాయి. యేసు ప్రభుకు దూతలు పరిచర్య చేశాయి, మోషేకు దూతల పరిచర్య చేశాయి. అనేక సందర్భాల్లో దూతలు కావలిగా ఉన్నాయి. చాలాసార్లు మన కోసం దేవుడు దూతల్ని ఆజ్ఞాపిస్తాడు, దేవుడు ఉంచుతాడు, పాదముల తొట్టులను కూడా మనం నడిపిస్తాడు. దేవుని విశ్వసించే వారికి దేవదూతలు కావాలి కాస్తారు. దేవుని బిడ్డలారా, దేవుడు నడిపించే దేవుడు, ఆయన కాపాడేటువంటి దేవుడు, ఆయన నిన్ను నీ పాదముల తొట్టిల్లకు ఉండా నిన్ను కాపాడేటువంటి దేవుడు అని గుర్తుపెట్టుకో. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒక్కొక్క వాగ్దానం ఉంది. ఈ వాగ్దానాలన్నీ ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నిన్ను దినదినము నడిపిస్తాడు. నన్ను నడిపించేవాళ్ళు లేరే, నాకు సహాయం చేసేవాళ్ళు లేరే, నా జీవితం ఎలా అయిపోయిందే, నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరే అని నీవు కృంగిపోతున్నావేమో. లేదు, ఈ వాగ్దానాలన్నీ నీకే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకో. 66వ అధ్యాయము 13వ వచనం.
ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు ఆదరించబడుదురు. దేవుని బిడ్డలారా, ఒకరి తల్లి ఎట్లా ఆదరిస్తుందో అలా దేవుడు మనల్ని ఆదరిస్తాడట, కాపాడుతాడట, నడిపిస్తాడట. ఇజ్రాయిల్లో నుండి యెరూషలేములో మీరు ఆదరించబడుదురు అనగా ఇజ్రాయిల్ నుంచి నీవు ఆశీర్వదించబడుతూ. ఇప్పుడు ప్రస్తుతం మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. సంఘములో నుండి నీవు ఆశీర్వదించబడతావు, సియోనులో నుండి నీవు ఆశీర్వదించబడతావు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వదించబడతావు, దేవుని వాక్యంలో నుంచి ఆశీర్వదించబడతాం, సహవాసం ద్వారా మనం దీవించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నడిపించే దేవుడు, ఆదరించేటువంటి దేవుడు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం, చాప్టర్ 40 వర్స్ 11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కాపరి ఏ విధంగా నడిపిస్తున్నాడో, చేతులతో నడిపిస్తున్నాడు, గుండె మీద పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. బాహువులతో అంటే చేతులతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని పాలిచ్చే వాటిని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకువెళుతున్నాడు. బలహీనంగా ఉన్నటువంటి గొర్రెలు, నడవలేనటువంటి గొర్రెలు, పాలిచ్చేటువంటి గొర్రెలు, కుంటె గొర్రెలు, ఇలాంటి వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా ఆయన తన ప్రేమను చూపి, ఆయన తన వాత్సల్యతను చూపి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నడిపించేటువంటి దేవుడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఇంకో వాక్యాన్ని చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులకి చివరిగా చెప్పినటువంటి మాట 28వ అధ్యాయము 20వ వచనంలో, యేసు ప్రభు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము మీ చెయ్యి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు, సదాకాలం మీతో ఉంటానని చెప్పాడు. సదాకాలం మనతో ఉండటం కోసం ఆదరణకర్తను యేసు ప్రభు పంపించాడు. ఈరోజు కూడా, ఈ దినాన కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన మీద ఆధారపడితే నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు ఆధారపడకపోయినా నీ మీద జాలి కలిగి ఆయన నీ చేయి పట్టుకుని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీవు తెలుసుకుంటే ఎంత ధన్యురాలు, ఆయన నీవు తెలుసుకుంటే ఎంత ధన్యుడివి. సదాకాలం నడిపించేటువంటి దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు. ఇంతవరకు పోషించినటువంటి దేవుడు ఇక ముందు కూడా నేను పోషించడానికి సమర్థుడు. ఇంతకాలం నేను స్వస్థపరిచే హాస్పిటల్లో బ్రతుకులో నాకు బ్రతుకు లేదు, నాకు ఇక హోప్ లేదు అని డాక్టర్ చెప్పినటువంటి పడకల మీద ఉన్నటువంటి సందర్భంలో నిన్ను చేయబట్టుకుని లేపి నిలవదీసి ఇప్పుడు నిన్ను బ్రతికించినటువంటి దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఆటంకమును దేవుడు దూరపరుస్తాడు. ప్రతి సందర్భంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నన్ను నడిపించే వాళ్ళు లేరు అనుకుంటున్నావు. నిన్ను నడిపించేటువంటిది నీ దేవుడే. మనుషులు ఒకవేళ నడిపిస్తే, మనుషుల్ని నీవు నమ్ముకుంటే, మనుషుల మీద నీవు ఆధారపడితే, ఒకవేళ నిన్ను పొరపాటున వేరే ప్రదేశానికి, నీవు అనుకున్నటువంటి ప్రదేశానికి నడిపిస్తారు. ఒకవేళ నిన్ను నీవే నమ్ముకున్నా కానీ ఒక్కొక్కసారి రాంగ్ డిసిషన్స్ తీసుకుంటామేమో. ఎందుకంటే జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం మీద ఆధారపడి ఆయన నడిపిస్తాడనే చెయ్యి ఆయనకి ఇస్తే, మన తండ్రి కాబట్టి, మన కాపరి కాబట్టి ఆయన సరైనటువంటి స్థానంలో మనల్ని నడిపిస్తాడు. ఆయన మీద ఆనుకోవాలి, అనుదినం ఆయన మీద ఆనుకొని జీవించాలి. కలవరపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? అనారోగ్యంగా ఉన్నావా? వైఫల్యాల్ని ఎదురు చూస్తూ, లేకపోతే నీ యొక్క ఫెయిలియర్ని నువ్వు చూసుకుంటూ, అయ్యో నా గతి ఏంటి, నా స్థితి ఏంటి, నేను ఎలా అయిపోయానే అని నువ్వు ఎంతో దుఃఖంతో ఉన్నావా? దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు లేరు.
మనం ఆయన నమ్ముదాం, ఆయన మీద ఆధారపడదాం. తప్పకుండా ఆయన నడిపిస్తాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రామిస్గా తీసుకోండి. ఈ వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. మనం చదివినటువంటి మొట్టమొదటి చదివినటువంటి మాట ద్వితీయోపదేశ ఖండంలో ఉన్నటువంటి మాట 31:8 చదవండి. ద్వితీయోపదేశ ఖండం 31:8 అది ఒక వాగ్దానంగా తీసుకొని దేవుని సన్నిధిలో మనము వెళదాం. 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకము అని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఒక వాగ్దానంగా దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, మీరు చూసారా ఎప్పుడన్నా గొర్రెల మందని తోలుకు వెళ్ళేటువంటి వాళ్ళు, గొర్రెల కాపరి మందకి ముందు నడుస్తాడు. అట్లానే ఇక్కడ నీ ముందర నడుచువాడు యెహోవా, నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయపడకము. అనేక సందర్భాల్లో మనం భయపడతాం. తోడేలు వస్తుందేమో, సింహం వస్తుందేమో, పులి వస్తుందేమో, నన్ను చంపేస్తుందేమో, అనేకమైనటువంటి భయాలు గొర్రెలకు ఉంటాయి. అలాంటి భయాలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో ఈరోజు దేని గురించి అయినా భయపడుతూ ఉంటే, అనారోగ్యం నన్ను వెంటాడుతుందేమో, హాస్పిటల్లో నన్ను ఎవరు చేర్చుకోరేమో, నా పరిస్థితి ఎట్లా ఉంటుందో, రేపు నేను బ్రతుకుతానో లేదో, నా ఉద్యోగం ఉంటుందో లేదో, నాకు ఇన్కమ్ ఎక్కడ లేదే, నన్ను ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు నడిపిస్తారు, నా హౌస్ రెంట్ ఎవరు కడతారు అని వేదన పడుతున్నావేమో. భయపడొద్దు. నువ్వు ఆయన గొర్రెవైతే నేను ఆయన కాస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన నడిపిస్తాడు. తప్పకుండా నువ్వు ఆయన విశ్వాసం అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కాపరి నడిపిస్తాడని గుర్తుపెట్టుకో. భయపడొద్దు, విస్మయం పొందొద్దు. ఆ రోజు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి వాగ్దానము దేవుడు నీతో కూడా చేస్తున్నాడు. నీ ముందర ఆయన నడుస్తాడు. నీవు భయపడాల్సిన పని లేదు. నీవు ధైర్యంగా ఉండు. ప్రభు నీకు తోడై ఉంటాడు. ప్రభు ఆత్మ నీకు తోడై ఉంటుంది. సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పినటువంటి ఆయన యొక్క వాగ్దానం నీతో ఉంది. ఆయన చెప్పినటువంటి వాడు దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పేటువంటి దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటువంటి మాటని పెడచెవిని పెట్టగా హృదయపూర్వకంగా నమ్మి ప్రార్థన చేయి. దేవుడు నేను తప్పకుండా నడిపిస్తాడని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నీతో మాట్లాడితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా? ప్రభువా, నాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు వందనాలు, నన్ను నడిపిస్తున్న విధానాలకై నీకు స్తోత్రాలు, ఇంతవరకు నడిపినటువంటి దేవా ఇక ముందు కూడా నన్ను నడిపించండి ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చెయ్యి. కళ్ళు వంచుదామా, ప్రార్థన చేద్దామా? కళ్ళు పూసుకొని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చెయ్యి. నీ పక్కన ఉన్నటువంటి నీ దేవుడు, నీ పక్షాన్ని యుద్ధం చేసేటువంటి నీ దేవుడు, నిన్ను ఆయన కాపరిగా కాచేటువంటి నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తాడు. నమ్ము, విశ్వసించు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడని, నీకు తోడుగా ఉంటాడని, ప్రతి పరిస్థితుల్లో నీకు చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాడని నమ్ము, విశ్వసించు. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి అయ్యా, ప్రేమ చూపించండి అయ్యా. ఆయన మేము వైదొలగిపోయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు అయ్యా. ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రె కోసం పరిగెత్తేటువంటి దేవా, మా మంచి కాపరి నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రభు పచ్చిక బయళ్ళలో నడిపిస్తారు, మేత ఉన్న ప్రదేశానికి నడిపిస్తారు, మాకు కావలసిన ప్రొవిజన్ని మీరు అనుగ్రహిస్తారు, మా అవసరతలు తీరుస్తాడు. యెహోవా రాఫాగా ఉండి మమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఈ వాగ్దానాలన్నీ మేము మర్చిపోకుండా ఆయన నీ మీద ఆధారపడి నీ చేతికి మా చేతిని అందించి మేము నిన్ను పట్టుకుని వదలకుండా
నడిపించబడే కృపను అనుగ్రహించండి అయ్యా. మా చేయి పట్టుకొని నడిపించండి, కృప చూపించండి. ఎవరైతే ప్రభువా మా తండ్రి ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, కృంగిపోయి ఉన్నారో, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నడిపించే వాళ్ళు ఎవరు లేరు, నా పరిస్థితి అన్ని దారుణంగా ఉండేది, కష్టంతో కన్నీళ్లతో కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే మీరు ఆదుకోండి ప్రభువా. ఎవరైనా ప్రభువా మరి హాస్పిటల్లో ఉండి నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉండి నాకు సావే శరణ్యం అని చెప్పి దినాలు లెక్క పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారో నీవు కాపరు అని వారికి తెలియజేయ ప్రభు. నీ గాయపడిన హస్తంతో ముట్టి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచ పరిస్థితులన్నిటిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. నా వైపు మీరు చూడండి, కుటుంబం వైపు మీరు చూడండి, నా పరిస్థితుల వైపు మీరు చూడండి ప్రభు. ఇవి సహాయం దయచేయండి. మన ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు మన పక్షాన్ని వ్యాఖ్యమాడుతాడు. ప్రియ సహోదరి, నీ చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, ఇది నీ కుటుంబాన్ని ఎట్లా నడిపించుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నావా? నీవు నడిపించుకోలేవు, దేవునికి అప్పచెప్పు, దేవుడు నడిపిస్తాడు. ప్రతి పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు తప్పకుండా ఈ పరిస్థితి తెలిసి ఆయనకు సహాయం చేస్తాడు. కృప కలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన ప్రభు, ఎవరైతే ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకొని నీ వైపు చూస్తున్నారు వారందరూ దర్శించండి, మీ సహాయాన్ని అందించండి, మీ వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చండి. నడిపించే దేవుడిగా మీరుండి సదాకాలం మీరు మాతో ఉండి పరలోకం వైపు, మార్గం వైపు నడిపించి మీ కృప చూపించి నడిపించండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా బ్రతకాలో ప్రభు, ఏ మార్గంలో నడవాలో, ఎలాంటి మార్గంలో నడవాలో పరిశుద్ధాత్మగా మీరు బోధిస్తూ నీతి మార్గంలో మమ్మల్ని నడిపించి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తునప్పటి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. ఆ పాట తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన సమయం అయిపోయింది. ఈ సమయంలో ఒకవేళ దేవుని యొక్క వాక్యం ద్వారా నీవు ఆశీర్వదించబడితే, ఆశీర్వదించబడినటువంటి నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండు. ఒకవేళ ఈ వాక్యం ద్వారా నీకు దీవించబడితే అనేక మంది స్నేహితులకు నీవు షేర్ చేయి. దేవుని యొక్క పరిచర్యలో భాగస్థుడు కమ్మని ప్రార్థయపడుతూ కోరుచున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అంశం ఉంటే దయచేసి మీరు లైవ్ చాట్లో పెట్టండి, మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవుడు ఏదైనా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీ పట్ల గత వారంలో చేసి ఉంటే ఆ విషయాలు కూడా మీరు లైవ్ చాట్లో పెట్టండి. దేవుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసి మనం ముగించుకోవడానికంటే ముందుగా మనం కానుకలు సమర్పించుకుందాం. దిస్ ద టైమ్ ఫర్ ది గివింగ్ టు ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో మీరు దేవుని యొక్క సన్నిధిలో దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు, కానుకలు దేవునికి ఇవ్వాల్సినటువంటి దయచేసి సంఘముగా ప్రత్యేకించి నేను సంఘముకు తెలియజేసేటువంటిది మీరు తప్పకుండా ఈ పరిచర్యకి మీ యొక్క దశమ భాగంలో కానుకలు పంపించాల్సి కోరుచున్నాను. లైవ్ చాట్లో మీకు నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ మీరు లేదా చర్చ్ అకౌంట్ కానీ మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీవెనకరంగా ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి. అనేక మందికి మనందరం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క పరిచర్య ద్వారా మీరు దీవించబడితే మీరు తప్పకుండా మీ యొక్క విత్తనాలను విత్తి ఫలింపు పంటని, దూరంతలుగా పంటని కోయాల్సిందిగా క్రీస్తుపేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. చివరి ప్రార్థన ఆశీర్వాదానికంటే ముందు మనం ఒక చిన్న పాట పాడుకొని ఈ సమయంలో మీరు యొక్క టయాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి మంచి వర్తమానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం విన్నాము. దేవుడు మంచి వాగ్దానాన్ని ఇచ్చి మనతో మాట్లాడారు.
నిజంగా ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపించేటువంటి దేవుడు, సత్య మార్గంలో ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు, నిత్య మార్గంలో ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఏది ఏమైనా ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. మన కష్టాల్లో, మన నష్టాల్లో, శోధనలో, అన్ని వేళల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అనే పాట పాడుకుందాము. ఈ పాట పాడుచుండగా మన అమూల్యమైనటువంటి అర్పణలు దేవునికి అర్పిద్దాము. నా దేవుడు
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే మీరు దేవునికి కానుకలు సమర్పించారో దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకించి దీవించునుగాక. అది చిన్న కానుకైనా పెద్ద కానుకైనా దేవునికి ఇవ్వవలసినటువంటిది దయచేసి మీరు ఇవ్వండి, ఇచ్చి దీవెనలు పొందాల్సిందిగా కోరుచున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో కొందరైతే దేవునికి ఇవ్వడం చాలా మంది మర్చిపోయారు, సంఘాలకు వెళ్ళేది లేదు కదా అని. దయచేసి మీరు అలా ఉండకుండా దేవునికి దీవెనలకి పొందాల్సిందిగా, మీరు దేవునికి సన్నిధిలో దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేరట కోరుచున్నాను. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. ఈ సమయంలో ప్రత్యేకించి మీకోసం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మేము ప్రతిదినము మీకోసం ప్రార్థిస్తున్నాము. ప్రతిదినము కూడా లైవ్లో ఏదో ఒక రీపైడ మీకు దేవునికి వాక్యం అందజేయాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దయచేసి తప్పకుండా వీక్షించండి. ఉదయం 7 o'clockకి డైలీ వర్డ్ అనేటువంటి ప్రోగ్రామ్ని తప్పకుండా మీరు వీక్షించి ఆత్మీయంగా మేలు పొందాలని కోరుచున్నాను. ఒకవేళ మీరు యూట్యూబ్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే మేము సండే స్కూల్ లేదా ఏదైనా ప్రోగ్రామ్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే మెసేజ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి సండే యాక్చువల్లీ 9 o'clockకి సండే స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కనుక దయచేసి మీరు పిల్లల్ని కూడా ప్రోత్సహించండి. ఒకవేళ అది మిస్ అయిపోయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు, ఫేస్బుక్లోనైనా యూట్యూబ్లోనైనా తప్పకుండా ఆ యొక్క ప్రోగ్రామ్ మీరు వీక్షించవచ్చు. కనుక దయచేసి మిస్ కాకుండా మీరు చూడాల్సిందిగా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రత్యేకించి సంఘము వారికి, న్యూ కమ్యూనిటీ చర్చ్కి తెలియజేసేటువంటిది, దేవుడికి సన్నిధిలో ప్రార్థనలు ఎదగండి, ఫోన్ ద్వారా కాంటాక్ట్లో ఉండండి. తప్పకుండా దేవునికి దీవెనలు పొందాల్సిందిగా క్రీస్తు కోరుచున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, లైవ్లో పాల్గొన్నటువంటి ప్రతి నీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా చేతిని పట్టుకొని మీరు నడిపించండి. పరిస్థితులన్నీ ప్రభావ మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీరున్నారనేటువంటి నిరీక్షణ, ఒక ధైర్యం మాలో ఉంచినందుకు మీకు స్తోత్రం. వాక్యపు వెలుగులో మేము ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మేము జీవించినట్లు మీ సహాయం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభు వారికి మీరు ఆర్థికంగా కావలసిన ధనాన్ని, సమృద్ధిని మీరు అనుగ్రహించండి. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో ప్రభు జంటగా మీరు ఉండండి. నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఏడుస్తూ నా బ్రతుకు ఇంతే అని చెప్పి కృంగిపోతున్నారో ప్రభు మీరు జంటగా ఉండండి. వారిని ఓదార్చండి, వారికి అన్నింటిని మీరు తొడవండి ప్రభు. మీ సహాయాన్ని అందించండి. తల్లిలాగా ఆదరించండి, తండ్రిలాగా ఆదరించండి. మీ కృప చూపించండి, మీ దయ చూపించండి ప్రభు. మీ సహాయాన్ని అందించండి నాయనా. మరి భారతదేశం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో వేల మరణాలు మేము చూస్తూ ఉన్నాం. దినానికి వచ్చి నాయన లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితిని మీరు మార్చండి ప్రభా. మీ జాలి కలిగినటువంటి మీ యొక్క కన్నులు మా వైపు చూడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయాన్ని అందించండి అయ్యా. పరిస్థితులన్నింటినీ మీరు మార్చివేయండి ప్రభు. ఎంతోమందికి ప్రభు ధనం లేనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో, ఇన్కమ్ లేక, బిజినెస్ సరిగా లేక ఎన్నో బాధలు పడుచుకున్నారు ప్రభు. వారందరికీ మీరు సహాయం దయచేసి నడిపించండి. మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ పోషిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కృప చూపించండి. మీ చిత్తమైతే ప్రభు మరలా మేము కలుసుకొని సంతోషించే కృపను అనుగ్రహించండి. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభు మేము మీకు ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి ప్రభు మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలిగే కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ యేసయ్య పెట్టడికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మా
మన తండ్రి దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనకి సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు ఓపికతో మీరు వాక్యాన్ని విన్నందుకు, మాతో లైవ్లో పాల్గొన్నందుకు మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుని చిత్తమైతే రేపు ఉదయం మరలా మనం 7 గంటలకి కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.